సంక్రాంతి పండగకి ఇన్స్టెంట్గా గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక బౌల్లో 4 కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ చెక్క అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇవి కర్పూరం కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. కర్పూరం కరిగిపోయిన తర్వాత మనం కుంకుమ ఉంటుంది కదా, దేవుడి గుళ్ళో యూజ్ చేస్తాం కదా, ఆ కుంకుమ అయితే కన్సిస్టెన్సీకి తగ్గట్టు కలుపుకొని ఇట్లా చేతికి గోరింటాకు పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్గా గోరింటాకు అయితే రెడీ అయిపోతుందండి. ఇదైతే మాత్రం ఒక 1 డే అంతా కంప్లీట్గా ఉంటుంది. ఇదైతే పండక్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే చిన్నపిల్లలు ఇన్స్టెంట్గా గోరింటాకు పెట్టి మమ్మీ అని అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. రిజల్ట్ కూడా మీరు చూస్తే షాక్ అవుతారు. నా హ్యాండ్ నేను చివరిలో యాడ్ చేస్తాను, క్లిప్ చూడండి. ఫెస్టివల్కి అయితే ఒకసారి ట్రై చేయండి. యూజ్ చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫింగర్స్ చూసారు కదా, గోరింటాకు ఎంత కలర్ఫుల్గా ఉందో. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి.